ఈ వీడియోలో మనం లావా బ్లేజ్ 5G మొబైల్ ఫోన్ బాక్స్ ఓపెనింగ్ అయితే చూద్దాం. బాక్స్ అయితే మనకి ఇలా ఉంది. సైడ్స్ అంతా కూడా చూపిస్తున్నాను. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పాస్ చేసి చదువుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ అయితే మనకు అక్టోబర్ 2022లో అయితే రిలీజ్ చేశారు. అక్టోబర్లో 24లో అయితే రిలీజ్ చేశారు. బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ కూడా మీరు పాస్ చేసి నీట్గా చదువుకోవచ్చు. సో ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మనం మీడియాటెక్ 7000 Dimensity ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది 7nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. సో కపుల్ ఆఫ్ డేస్ నుంచి అయితే నేను వాడుతున్నాను. పెర్ఫార్మెన్స్ నచ్చింది, అందుకే మీకు వీడియో అయితే చేస్తున్నాను నేను. ఇప్పుడు మనకు 9000 లోపలే మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది. అన్ని ఆఫర్స్ కలుపుకొని కొనాలంటే కొనుక్కోండి. దివాళీ వరకు ఆఫర్లో ఇస్తున్నారు అమెజాన్లో. నవంబర్ 11 వరకు అయితే ఆఫర్ ఉంటుంది, తర్వాత పెరిగిపోవచ్చు. సో బాక్స్ ఓపెన్ చూడండి. అండ్ మనం కెమెరా విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి మనకు 50 మెగాపిక్సెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. బ్యూటిఫుల్గా ఉంది కెమెరా అయితే. ఎలక్ట్రిక్ ఇమేజేషన్ స్టెబిలైజేషన్తో వస్తుంది కాబట్టి వీడియో తీసినప్పుడు తీసిన అవుట్పుట్ కూడా మనకు షేకింగ్ అయితే ఏమంత లేదు. ప్రీవియస్గా చాలా ఫోన్లు కూడా అంత క్వాలిటీ అయితే నేను చూడలేదు. అండ్ కమింగ్ టు ద బాక్స్, మనకు బ్యాక్ కవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్గా ఉంది, ప్లస్ సిమ్మింగ్ చెక్కర్ పిన్. అండ్ వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ కార్డ్ అవుట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్గా మనకు తర్వాత మొబైల్ ఉంది. మొబైల్ అయితే చాలా స్క్రీన్ చాలా పెద్దది ఉంది. 6.52 ఇంచెస్ అయితే వస్తుంది. చాలా పొడవుగా ఉంది స్క్రీన్. ఇది IPS డిస్ప్లే అయితే వస్తుంది మనకు. సో ఇదైతే క్లాస్ గ్రీన్, ఇంకోటి క్లాస్ బ్లూ, రెండు అయితే ఉన్నాయి మనకు. 4GB 6GB 8GB వేరియంట్ అయితే మనకు వస్తుంది. ఇది 4GB వేరియంట్. మనకు వర్చువల్గా 3GB ఎక్స్ట్రా కూడా వస్తుందన్నమాట సాఫ్ట్వేర్. అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి ఇది 12తో వస్తుంది. చెప్పాను కదా 2022లో రిలీజ్ అయిన మోడల్ కాబట్టి. బట్ ఇది అయితే 23లో మ్యానుఫ్యాక్చర్ చేసిన డివైస్. బాక్స్లో మనకు ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఇది 15 వాట్ అయితే సపోర్ట్ చేస్తుంది, బట్ ఛార్జర్ అయితే మనకు 12 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది Type-C కేబుల్, USB to Type-C కేబుల్. Type-C కేబుల్ అయితే ఉంది మనకు డివైస్కి సపోర్ట్. సో ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూడండి మొబైల్ది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తున్నాను. ఇది హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది మనకు. ఒకేసారి 2 సిమ్ కార్డులు అయితే యూజ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ కావాలనుకుంటే ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ అయితే యూజ్ చేయొచ్చు. సో మెమరీ కార్డ్ మనకు 1 TB వరకు అయితే సపోర్ట్ చేస్తుందని మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు, క్లెయిమ్ చేస్తున్నారు. సో సెటప్ క్విక్గా చేస్తున్నాను నేను, చూడండి. సో మనకు బాటంలో వచ్చేసి 3.5 జాక్ Type-C అండ్ స్పీకర్ గిల్ వచ్చింది. సైడ్లో మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ విత్ సిమ్ ట్రే ఉంది. టాప్లో ఏం లేదు మనకు. సైడ్లో వచ్చేసి మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పవర్ ఆన్ బటన్ వస్తుంది. బ్యాక్ సైడ్ నేను చెప్పాను కదా ఆ కెమెరా అయితే ఉన్నాయి. 52 మెగాపిక్సెల్ అండ్ VGA కెమెరా విత్ ఫ్లాష్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం 2Kలో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది కాబట్టి ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వీడియోలు అయితే నేను ఆల్రెడీ తీసాను కెమెరా అవి, ఫ్యూచర్లో పోస్ట్ చేస్తాను. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకు 16GBతో ఫిల్ అయితే వస్తుంది. 13 అప్డేట్ కూడా వచ్చేసింది, చేసుకోమని చెప్పి చూపిస్తుంది చూడండి. సో స్టోరేజ్ చూడండి, 128GB వేరియంట్ ఇది. స్టార్టింగ్ 4GB ప్లస్ 128GB ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. 16GB ఫిల్ అయింది. సో మనకు 114, సో 4GB అట్లా ఎక్స్ట్రా తక్కువ ఉంటుంది కాబట్టి 110GB వరకు ఎక్స్ట్రా ఉంది. సో కంప్లీట్గా ఇది ప్యూర్ ఆండ్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. మనకు 30 యాప్స్ అయితే ఉన్నాయి కంప్లీట్గా. ఎక్స్ట్రా బ్లోట్వేర్ అయితే ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.